జనవరి 18వ తేదీ గజలక్ష్మి రాజయోగం వల్ల ఈ 4 రాశుల వారి అదృష్టం మారిపోతుంది. ఈ 4 రాశుల వారు ధనవంతులవుతారు. జ్యోతిష శాస్త్రంలో బృహస్పతికి విశేష ప్రాధాన్యత ఉంది. బృహస్పతి జ్ఞానం, తెలివి, మతం, సంపద, ఆధ్యాత్మికత, విద్య, పనికి అధిపతిగా చెబుతారు. అయితే బృహస్పతి కదలిక లేదా రాశిచక్రం మార్పు రాశిచక్రంలోని అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. గ్రంథాల ప్రకారం వచ్చే జనవరి 18న దేవగురువు బృహస్పతి మేషరాశిలో కదులుతాడు. మే 3వ తేదీన ఆ రాశిలోని బృహస్పతి మళ్ళీ తిరోగమనం చేస్తాడు. బృహస్పతి గమనం గజలక్ష్మి రాజయోగాన్ని సృష్టిస్తుంది. అయితే ఏ 4 రాశుల కదలికలు మిమ్మల్ని ధనవంతులు చేస్తుందో తెలుసుకుందాం. మేషం, గురుగ్రహ సంచారం వల్ల గజలక్ష్మి రాజయోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మేషం రాశిచక్రం వ్యక్తికి చాలా అదృష్టానికి ఇది బాధ్యతగా వహిస్తుంది. బృహస్పతి శుభ ప్రభావం కారణంగా పని రంగంలో ప్రమోషన్ ప్రశంసలు ఉంటాయి. కొత్త ఉద్యోగాల కోసం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. తండ్రి ఆస్తి నుండి లాభం పొందవచ్చు. పెట్టుబడి నుండి ఆకస్మిక లాభం. అలాగే కర్కాటక రాశి వారికి బృహస్పతి ఈ సంచారం అనుకూలంగా ఉంటుంది. గజకేసరి యోగం చేస్తే జీవితం బాగుంటుంది. వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. వివాహం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు వివాహ ప్రతిపాదనలు పొందవచ్చు. పెట్టుబడితో ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ సభ్యులతో అనుబంధం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అలాగే సింహరాశి. ఈ సమయంలో సింహరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు. ఆకస్మిక ధన లాభాలు తోడు వివాహ సంబంధమైన సమస్యలు పరిష్కారమవుతాయి. బృహస్పతి అనుగ్రహం వైవాహిక జీవితంలో మధురానుభూతిని కలిగిస్తుంది. అతను ధర్మబద్ధమైన పనుల కోసం ప్రయత్నిస్తాడు. ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వాహనాలు, భూములు కొనుగోలుపై ఆసక్తి నెలకొంటుంది. అలాగే ఇంకొక రాశి వచ్చేసి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బృహస్పతి సంచారం ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాల్లో పురోగతికి ఉంటుంది. ప్రేమికులు తమ ప్రేమలో విజయం సాధిస్తారు. వ్యాపారం మెరుగుపడుతుంది. మీరు భారీ లాభాలను పొందుతారు. ఇది కొనసాగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. చూసారు కదా, ఈ గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశి వారికి అదృష్టం అనమాట. ఇందులో మీ రాశి కూడా ఉందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.